ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి అని క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. ఈ సంస్థ పేరు ఏంటి, దీంట్లో ఇన్కమ్ వచ్చేసి ఎంత పెద్ద మొత్తంలో ఎర్న్ చేసుకోవచ్చు ఏంటి అనేది క్లియర్గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. సంస్థ పేరు చూస్తే కనుక బిట్ బోట్ అనమాట. ఇది కంప్లీట్గా వచ్చేసి ఏఐ పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ ద్వారా దీంట్లో మనకు తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా చాలా ఈజీగా స్మార్టర్గా ఉంటాయి. అండ్ మనం ఎర్న్ చేసుకునేది కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. వీళ్ళ వెబ్సైట్ అయితే కనుక www.bitbot.limited అనేది సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేశారంటే మీరు ఇంకా కంపెనీ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన ఓవర్ వ్యూ అంతా ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఈ సంస్థని వరల్డ్లోనే ఫస్ట్ డిజిటల్ ట్రేడింగ్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ అంతా కూడా ప్రతి ఒక్కరికి ఇందులో ఇన్వెస్ట్ చేసే దాని నుంచి ఒక మంచి వెల్త్ అనేది బయటికి రావాలి. అందరికీ కూడా ట్రేడింగ్ చేసేదంతా కూడా చాలా స్మార్టర్గా ఫాస్ట్గా వాళ్ళు అనుకున్న దానిలాగా రావాలి అని చెప్పేసి ఎఫిషియెంట్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉండాలి అనేది వీళ్ళు మెయిన్గా బిల్డింగ్ ఫోకస్ చేసి అడ్వాన్స్డ్ ఏఐ డ్రైవెన్ టెక్నాలజీస్తో దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇదేంటంటే ఆటోమేటెడ్ బోట్స్ కాబట్టి డిజైన్ చేయడం మ్యాక్సిమం మనకి హ్యూమన్ ఎర్రర్ అనేది ఉండడం జరగదు. ప్రాఫిట్స్ అనేది చాలా ఈజీగా మనం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఈజీగా మనకు కావాల్సిన స్థితిలో దీన్ని ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫౌండెడ్ దీన్ని వచ్చేసి లెడ్ బై కేయా సాటో అని కంపెనీ స్థాపించారు. ఈయన CEO అండ్ ఫౌండర్గా కూడా ఉన్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా జపాన్కి సంబంధించిన సంస్థ అనమాట. అండ్ బిట్బోట్ స్ట్రెంగ్త్ అండ్ రియాలిటీస్ ఏంటి అంటే ఇది డెవలప్ ఆథర్ చేసింది ఇన్ జపాన్లో అనమాట. ఇది కంప్లీట్గా రేడెన్ చేశారు ఏఐ క్వాంటమ్ ట్రేడింగ్ ఆటోమేషన్స్ ద్వారా రియల్ టైమ్ బ్లాక్ చైన్లో ప్రాఫిట్ అనేది తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ షేరింగ్ ఉంటుంది, 24/7 ఆటో ట్రేడింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్తో పాటుగా ఆటో స్పాట్ లాస్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. ఫ్యూచర్లో రెడీగా ఏఐ సినిమా మెటావర్స్ ఎక్స్పెన్షన్ కూడా తీసుకొస్తారు. అండ్ బిట్బోట్ ఇంజనీర్ అంతా కూడా కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ ద్వారా మనకి ఎలాంటి రిస్క్ లేకుండా వీళ్ళు చూసుకుంటారనమాట. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చూస్తే కనుక ఏఐ ఫిలిం అండ్ ఎంటర్టైన్మెంట్ యూనివర్స్కి కూడా దీనికి ఉపయోగించుకోవచ్చు. ఇది ఇంటిగ్రేటింగ్తో పాటు జపానీ యానిమే తోటి ఏఐ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు అనమాట. అంటే యూజువల్ మెటావర్స్ యాక్టర్స్ని జపాన్ థీమ్డ్ సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ కానీ ఇంటరాక్టివ్ క్రిప్టో బేస్డ్ డిజిటల్ యాక్సెస్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మనం దీంట్లో గ్లోబల్గా ఏఐ ఎంటర్టైన్మెంట్ రెవల్యూషన్స్ ద్వారా దీన్ని మేక్ చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్గా జపాన్కి సంబంధించిన పల్డి వరల్డ్ కోసం అని దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇది పవర్డ్ బై ఏఐ ద్వారా చేస్తున్నారు. స్మార్ట్ ట్రేడింగ్ ఉంటుంది, జీరో ఎమోషన్స్, ప్యూర్ రిజల్ట్స్ అనేది మనకి 100% రిజల్ట్స్ ఉంటాయి. మనకి రేపటి గురించి ఈజీగా మనం ఆలోచించకుండా హ్యాపీగా మనం దీంట్లో ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంజనీర్ ఈ రోజే జాయిన్ అవ్వచ్చు, ఈజీగా మనం నమ్మి జాయిన్ అవ్వచ్చు అనమాట ఈ కంపెనీలో. అండ్ డీసెంట్రలైజ్డ్ క్రిప్టో ట్రేడింగ్ అంటే ఏంటి అంటే అఫీషియల్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అండ్ రేటింగ్ క్వాంటిటీ ఇంజిన్తో ఎలా ఉంటాయి అంటే అఫీషియల్ ప్రాజెక్ట్స్ చూస్తే కనుక మనకి జపాన్లో గ్లోబల్ సింబల్ ఆఫ్ ట్రస్ట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ చేశారు. ఇది లెగసీ అంతా కూడా ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. 2025 కల్లా 3 జపానీస్ ఏఐ సైంటిస్టులు టోక్యో నుంచి ఫర్దర్ టెక్ హబ్ సియోబాని స్టార్ట్ చేశారనమాట మిషన్ని. అది ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి బై ఇంటెలిజెన్స్ అనేదే కాకుండా అందరికీ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. అది రేడన్ ఏఐ క్వాంటమ్ ఇంజిన్ ద్వారా అయితే జపాన్స్ నెక్స్ట్ జెన్ న్యూరల్ ఇదనమాట. ఇది ఆ ట్రేడింగ్ అనేది ఇంజిన్ బిల్డ్ చేస్తారు. మార్కెట్ వొకాబిలిటీని బట్టి మనకి రియల్ టైంలో డేటా ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా ప్రాఫిట్ అంతా కూడా చాలా క్లియర్గా దీంట్లో మనకి చూపిస్తారనమాట. అండ్ బిట్బోట్ క్రిప్టో ట్రేడింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. అండ్ బిట్బోట్ అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఏఐ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ట్రేడింగ్ మార్కెట్ ప్లేస్లో బిల్డ్ చేసి బ్లాక్ చైన్ నెట్వర్క్ నుంచి ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ని కనెక్ట్ చేసుకొని పర్ఫార్మింగ్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా డిజిటల్ యాక్సెస్ ద్వారా జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఏఐ ఫిలిం అండ్ ఎంటర్టైన్మెంట్ యూనివర్స్, దీని గురించి ఇందాక నేను మీతో చెప్పాను ఆల్రెడీ. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ బ్రేకింగ్ సిఫీ ఎఫ్ఐ యాక్షన్స్ ద్వారా సైబర్ సామ్యూర్ ఎక్స్పీరియన్స్ సెట్ చేస్తారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2145 కల్లా. టోక్యోని రూల్ చేస్తారు బై రోజు ఏఐ క్యాన్స్ ద్వారా. సో ఇంకా ఏంటి అనేది వరల్డ్ వైడ్లో స్ట్రీమింగ్ రెవెన్యూ కూడా ఉంటుంది దీంట్లో మనకి. అండ్ ఏఐ ఫిలింలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అచీవ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియంట్ ట్రేడింగ్ త్రూ బిట్బోర్డ్. ఇది వచ్చేసి కస్టమర్స్కు సక్సెస్ స్టోరీస్ అనేది ఉంటుంది కటింగ్ ఎడ్జెస్ ఏఐ ద్వారా. అండ్ సొల్యూషన్స్ అంతా కూడా వీళ్ళ పాసిబిలిటీస్ ఏఐ ట్రేడింగ్ లిమిట్లెస్గా ఉంటాయి. అండ్ బిట్బోర్డ్ ఆటోమోస్గా ఎవ్రీ స్టెప్కి ప్రికాషన్స్ అన్నిటికీ ఉంటాయన్నమాట. ఇది ప్రాసెస్ లైబ్రరీకి ఏఐ బోర్డ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ద్వారా యూజర్స్ అందరికీ సక్సెస్ స్టోరీస్ అనేది ఇస్తారు విత్ స్మార్టర్ బిట్బోర్డ్ ద్వారా. ఏఐ పవర్ ట్రేడింగ్ ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మనకి అప్రోచ్ చేయొచ్చు. ప్రాఫిటబుల్ ట్రేడింగ్ అంతా కూడా దీంట్లో ఉందా లేదా అని కూడా మనం తెలుసుకోవచ్చు. కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా వ్యాలెట్లీ అంటే కనుక మనం స్టెప్లో వరల్డ్ ఆఫ్ బిట్బోర్డ్లోకి వెళ్ళి మన ఇంటెలిజెంట్ ఆటోనోమస్ని మీట్ చేస్తే సీమ్లెస్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది. అప్పుడే మనం కంప్లీట్ కంట్రోల్లోకి వస్తాము. దాని ద్వారా ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రాఫిట్ పొటెన్షియల్ అంతా కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ జనరేషన్ ఏఐ బోర్డ్స్ ద్వారా డిజైన్ చేయబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏఐ వ్యాలెట్స్ మనకి కనెక్షన్లో ఉన్నాయి అంటే మెటామాస్క్, టోకెన్ పాకెట్ ఇలా చాలా మనకి ఇక్కడ మనకి కనెక్టెడ్ వ్యాలెట్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ సోరా బోట్ వచ్చేసి మీనింగ్ ఏంటి అంటే స్కై అనమాట, సింబల్ ఆఫ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ అనమాట. ఇన్ఫినిటీ పొటెన్షియల్ దాకా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. నేచర్ ఏంటి అంటే సోరా బోట్ అనేది బిల్డ్ చేసిన బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, కన్సిస్టెంట్ అండ్ స్టేబుల్ ప్రాఫిట్ జనరేషన్స్ గురించి దీన్ని వాడుతూ ఉంటారు. దీనికి కీ టారెట్స్ ఏంటి అంటే కనుక మిడ్ టై ట్రేడింగ్లో బోర్డ్ని డిజైన్ చేసి మెయింటైన్ చేసి అక్కడ నుంచి స్మూత్ కన్సిస్టెన్సీ ఎర్నింగ్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఐడియాస్ ద్వారా కానీ లేకపోతే అది ఆపరేట్ చేసే విధానంలో కానీ ప్రతి ఒక్క ద్వారా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అండ్ మిడ్ లెవెల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎలాంటి రిస్క్ అనేది లేకుండా దీన్ని వాడుకోవచ్చు. సమ్మరీ ఏంటి అంటే సోరా బోర్డ్ రిప్రజెంట్ చేసి స్టేబిలిటీ అండ్ హార్మోన్ నుంచి మనకి ఏం చేస్తారంటే వాస్ట్ స్కై ఆఫ్ ట్రేడింగ్ ఆపరేటర్స్ వచ్చేసి వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రయోబోట్ కూడా సేమ్ అంతేనండి. ఇది డ్రాగన్లో ఉంటుంది అనమాట. సో మనకేం అన్స్టాపబుల్ ఎనర్జీ దీని ద్వారా మనకు వస్తుంది. దీని నేచర్ ఏంటి అంటే అగ్రెసివ్ హై రిటర్న్స్ ట్రేడింగ్ వచ్చేసి మనకి దీంట్లో ఉంటాయి. కీ ప్రాఫిట్స్ ఏంటి అంటే కనుక ఆల్గోరిథంను డిఫెక్ట్ చేసి మార్కెట్ మూవ్మెంట్స్ రియల్ టైంలో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ అండ్ హై వాల్యూమ్ ట్రేడింగ్ మనకు సంబంధించిన షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ కూడా ఇది మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ సమ్మరీ చూస్తే కనుక ఈ బోర్డ్ పవర్ హౌస్ నుంచి ట్రేడింగ్ సిస్టమ్స్ ద్వారా ఫాస్ట్గా, బోల్డ్గా, ఫియర్లెస్లో మనకి మ్యాక్సిమం రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటుంది. టుస్కీ బోట్ మీనింగ్ ఏంటి అంటే మూన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఉంటుంది. దీని నేచర్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అన్ని ఇందులో చూసుకోవచ్చు. దీని కీ ట్రాటర్స్ ఏంటి అంటే ఆపరేట్ చేయొచ్చు దీన్ని లో రిస్క్ తోటి అండ్ పొటెన్షియల్ సేఫ్టీ స్టేబిలిటీగా ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా గ్రాడ్యువల్గా కాంపౌండింగ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అండ్ పేషెన్సీ ఉండాలి మనకి దీంట్లో. ఓవర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కూడా ఉంటాయి అనమాట. సమ్మరీ చూస్తే కనుక ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి క్లామన్ స్టడీ గ్లో మూన్కి సంబంధించిన గైడింగ్ ఇన్వెస్టర్స్ టువర్డ్స్ ద లాస్ట్ సెక్యూర్ గ్రోత్కి మనం గైడింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టాన్స్కినోబోట్ ఇది చూస్తే కనుక మీనింగ్ ఏంటంటే హెవెన్లీ ఫ్లైట్ అనమాట. సో దీనికి ఫీచర్స్ అవి ఎలా ఉంటాయంటే ఇది వచ్చేసి మనకి నేచర్ వచ్చేసి సుప్రీం కమాండర్ లాగా ఉంటుంది అన్ని బోట్స్కి కూడా. ఇంటెలిజెంట్, పవర్ఫుల్ అండ్ అడాప్టివ్ కూడా. దీని కీ ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే ఇది కంప్లీట్గా ప్రిడిక్ట్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ డిమాండ్ ప్రెషర్ని బట్టి బిల్డ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి జస్ట్ మార్కెట్ బట్ దాన్నే కాకుండా ఆపరేట్ అవుతూ ఉంటుంది కామన్ మోడ్లో కూడా. దీని స్టేబిలిటీ సోరా అండ్ పవర్ చూస్తే ఆర్యూయూ అండ్ పేషెన్స్ ఏంటంటే స్కుకీకి ఉంటుందన్నమాట. దీంట్లో అల్ట్రా ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట దీంట్లో. దీని సమ్మరీ ఏంటి అంటే కనుక డైవిన్ కమాండర్ ఆఫ్ మార్కెట్స్కి ఇది క్యాపబుల్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా అంతా కూడా ఇది ప్రాఫిట్స్ చేసుకొని పవర్లో చేసుకోవచ్చు. అండ్ దీన్ని బై చేయాలి అంటే పవర్ఫుల్ బయింగ్స్ అంతా ఎలా ఉంటాయి ఏంటి అని కింద ఇవ్వడం జరిగింది. సోరా బోట్ వచ్చేసి ఫ్రీ అనమాట. $50 బోట్ ప్రాఫిట్ ఉంటుంది. 8 నుంచి 12% దాకా ఉంటుంది. అండ్ బోట్ 2కి అయితే కనుక 15 నుంచి 20% దాకా ఉంటుంది. అండ్ బోట్ 3కి వచ్చేసి మనకి 21 నుంచి 30% దాకా ఉంటుంది. బోట్ 4కి వచ్చేసి $10,000 అండ్ 30 నుంచి 45% దాకా ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇన్వైట్ అండ్ ఎర్న్ ప్రాఫిట్స్. ఇప్పుడు మనం ఎవరైనా ఒకరిని ఇన్వైట్ చేస్తున్నాము అంటే 5% ప్రాఫిట్ అంతా కూడా వాళ్ళు ఎంచుకున్న ప్యాకేజ్ నుంచి డైరెక్ట్గా మనకి పర్చేస్ అయిపోయి మనకు వచ్చేస్తుంది అనమాట. బూస్ట్ ఎనర్జీ కూడా 5% వస్తుంది అనమాట. మనకి ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ నుంచి ఎనర్జీ బూస్టర్ కింద మనకి డైరెక్ట్గా 5% ప్రాఫిట్ అనేది రిసీవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బిట్ లెవెల్ ప్రాఫిట్స్. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా 10 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 5%, సెకండ్ లెవెల్లో 4%, దీనికి మనం 1 డైరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ లెవెల్లో 3%, 1 డైరెక్ట్ ఇవ్వాలి. ఫోర్త్ లెవెల్లో 2%, 1 డైరెక్ట్. ఫిఫ్త్ లెవెల్లో 1%, సిక్స్త్ లెవెల్లో 1%, సెవెంత్ లెవెల్లో 1%, 8, 9 లెవెల్స్ 0.5% ఇన్కమ్ ఉంటుంది. దీనికి మనకు 1 పైగా మనం డైరెక్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 10th లెవెల్లో 2% ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది. దీనికి మనం 1కి పైగా బిట్ డైరెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట.
అండ్ బోట్ లెవెల్స్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ బోట్ లెవెల్స్లో 10 లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం $250 తోటి లెవెల్ బిజినెస్ ఇస్తే $1 ఇన్కమ్ వస్తుంది. అలా 15 డేస్ డ్యూరేషన్లో ఇవ్వాలి. దాంతో పాటుగా ఇక్కడ మనం 1 డైరెక్ట్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అదే $500 లెవెల్ బిజినెస్తో అయితే కనుక సెకండ్ లెవెల్లో $2 ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. అలా 30 డేస్ దాకా ఇన్కమ్ వస్తుంది మనకి. ఇక్కడ కూడా మనం 1 డైరెక్ట్ పైగా ఇవ్వాలి. సో మనం లెవెల్ బిజినెస్ ఇచ్చినా కొద్దీ మన ఇన్కమ్ పెరుగుతుంది అండ్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ కూడా మనకి ఇక్కడ పెరుగుతూ వస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క లెవెల్లోనూ కూడా ఒకటికి పైగా మనం డైరెక్ట్స్ అనేది ఇస్తూ రావాలి. బిజినెస్ పర్ఫార్మెన్స్ అంతా కూడా కౌంట్ చేయబడుతుంది అకార్డింగ్ టు ద లెవెల్ స్ట్రక్చర్ ప్రకారంగానే. అన్ని ఇన్కమ్స్ అన్నీ కూడా క్వాలిఫికేషన్స్ డిపెండ్ ఆన్ ద మన లెవెల్ ఇన్కమ్ని అచీవ్మెంట్ని బట్టే ఉంటాయి. మనం ఖచ్చితంగా లెవెల్స్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఇన్కమ్ అనేది నెక్స్ట్ లెవెల్లో రిసీవ్ అవుతూ ఉంటుంది మనకి. ఈ లెవెల్స్ అన్ని అన్లాక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 1 డైరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్నమాట. అండ్ డౌన్ లైన్ రివార్డ్స్ 3 డైరెక్ట్స్ ఇచ్చామంటే విత్ $3,000 తోటి మనకి $100 వన్ టైం రివార్డ్ కింద ఇస్తారు. దాంతో పాటుగా షినారీ కూడా ఇస్తారు. రివార్డ్ నేమ్ షినారీ అనమాట. 9 డైరెక్ట్స్ ఇచ్చాము విత్ $7,000 టీమ్ బిజినెస్తో పాటు అంటే $500 వచ్చేసి మనకి వన్ టైం రివార్డ్ కింద ఇస్తారు. కొరోజోన్ అనే రివార్డ్ నేమ్ కూడా ఇస్తారు. 27 డైరెక్ట్స్ ఇచ్చాము విత్ $21,000 ఆఫ్ టీమ్ బిజినెస్ తోటి అంటే మనకి $1,800 వచ్చేసి వన్ టైం రివార్డ్ కింద ఇస్తారు. హికారియా కూడా ఇస్తారనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని డైరెక్ట్స్ ఇస్తే ఎంత బిజినెస్ వస్తుంది అండ్ మనకు వచ్చేసి ఎంత బిజినెస్ ఇవ్వాలి, దాని నుంచి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనకి ఇచ్చే రివార్డ్ పేరు ఏంటి అనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక డైరెక్ట్ రివార్డ్. ఈ డైరెక్ట్ రివార్డ్లో మనం జాయిన్ అయిన 7 డేస్లో 3 డైరెక్ట్స్ ఇచ్చాము అనుకుంటే $2,500 తోటి మనకి $100 బోనస్ ఇస్తారు. 21 డేస్లో 10 డైరెక్ట్స్ తోటి $10,000 డైరెక్ట్ బిజినెస్ ఇచ్చాము అంటే మనకి $1,000 ఇక్కడ రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. 1 బోనస్ కింద ఇస్తారు. 90 డేస్లో 50 డైరెక్ట్స్ ఇచ్చాము విత్ $50,000 డైరెక్ట్ బిజినెస్ ఇచ్చాము అంటే $4,000 వన్ టైం బోనస్ వస్తుంది మనకి. 180 డేస్లో 100 డైరెక్ట్స్ తోటి $90,000 డైరెక్ట్ బిజినెస్ ఇచ్చాము అనుకుంటే $7,000 ఆఫ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. 365 డేస్లో 250 డైరెక్ట్స్ ఇచ్చి అండ్ $1,50,000 ఆఫ్ డైరెక్ట్ బిజినెస్ ఇచ్చాము అంటే మనకి ఇక్కడ $20,000తో పాటు విలాస్ కూడా రివార్డ్ చేస్తారనమాట. అండ్ బిట్బోట్లో వరల్డ్ వైడ్ న్యూస్ కూడా ఇక్కడ మనకు వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఒక సంస్థలో జాయిన్ అవుతున్నాము అంటే సంస్థకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటాం కదా. సో అందుకని వాళ్ళకి సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ ఇక్కడ టైప్ చేశారు. ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ CEO ప్రెజెంటేషన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు అంతా కూడా క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ టీమ్ మెంబర్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నారనమాట. ఎకి టనాకా అనే ఆవిడ అండ్ మయు సకామోటా అనే ఆవిడ, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నారు. వీడు వచ్చేసి ఎకి టనాకా అనే ఆవిడ హెడ్ ఆఫ్ ద గ్లోబల్ కమ్యూనికేషన్స్లో ఉంటారు అండ్ బిట్పాన్ జపాన్లో. అండ్ ఈవిడకి వచ్చేసి ఇక్కడ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ముక్కు సమాటోకి వచ్చేసి ఈవిడ కమ్యూనిటీ రిలేషన్స్ మేనేజర్గా ఉంటున్నారు. ఈవిడకి కూడా ఇక్కడ వచ్చేసి 21 నుంచి వర్క్ చేస్తున్నారు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఈవిడకి కూడా ఇక్కడ మనకు ఉంది. సోషల్ మీడియా ద్వారా కూడా ఈవిడ హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి వెళ్ళిపోతే రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే కనుక మనకి సోరాబోట్ $50 రిసీవ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ డెమో అకౌంట్ ఉంటుంది. సోరాబోట్లో వన్స్ మనకి రిసీవ్ అయిందంటే ట్రేడ్ ప్రాఫిట్ అంతే, మనకి ఇంకా ఎలాంటి ఇన్కమ్స్ అనేది ప్రొవైడ్ అవ్వవు. నో అదర్ ఇన్కమ్స్, ఇంకెలాంటి అదర్ ఇన్కమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం కుదరదు. నాన్ వర్కింగ్ ఇన్కమ్ క్యాపింగ్ అయితే కనుక 2x దాకా ఉంటుంది మనం ఎంచుకున్న ప్యాకేజ్ని బట్టి. ఆ తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ ఇన్కమ్ అయితే ప్రతి ఒక్క లెవెల్కి 1 డైరెక్ట్ రెఫరల్ ఖచ్చితంగా ఇవ్వాలి. మన అమౌంట్ని మనం డిపాజిట్ చేయాలి అనుకుంటే కనుక USDT Web20లోనే చేయాలి. అనదర్ బోస్ కాస్ట్ చూస్తే కనుక $100 నుంచి అవైలబుల్ అవుతాయి. మల్టిపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఎంతైనా ఉంటుంది. నియర్ బై $10,000 దాకా కూడా ఉంటుందన్నమాట. వర్కింగ్ ఇన్కమ్ క్యాపింగ్ ఎలా ఉంటుందంటే వర్కింగ్ ఇన్కమ్ అంతా కూడా 4x దాకా ఉంటుంది. ఆ తర్వాత మన మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మన ప్యాకేజ్ని. రివార్డ్ ఇన్కమ్ అంతా కూడా రిసీవ్ అవుతుంది 1 టైం మాత్రమే. ఆ తర్వాత మినిమం వచ్చేసి మనకి విత్డ్రాయల్ వచ్చేసి $10 నుంచి చేసుకోవచ్చు. మాక్సిమం విత్డ్రాయల్ $5,000 దాకా కూడా చేసుకోవచ్చు. విత్డ్రాయల్ ఫీ వచ్చేసి గ్యాస్ బుకింగ్ ఫీ ఉంటుంది 5% బ్లాక్ చైన్లో. సో నేను చెప్పిన వాళ్ళని కూడా మీకు బాగా అర్థమైంది ఆశిస్తున్నానంటే. మీకు ఇంకేమైనా కంపెనీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, లేదా కంపెనీ వెబ్సైట్కి అయినా వెళ్ళి మీ డీటెయిల్స్ అందరూ తెలుసుకొని అందరూ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక మంచి ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే ఫ్యూచర్లో ట్రేడింగ్ అనేది హ్యూమన్ వర్సెస్ హ్యూమన్లా ఉంటుంది. సో అందుకని అలా కాకుండా ఇట్స్ హ్యూమన్ తోటి AI ద్వారా మనం ఈజీగా ఇన్కమ్ ఆన్ చేయొచ్చు.
సో ఎవరు లేట్ చేయకుండా ఇక్కడ జాయిన్ అయ్యి అందరూ కూడా ఒక మంచి ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.